డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు వాలంటైన్స్ డే స్పెషల్ 9 వాళ్ళని సంపెంగా ఓ సరికొత్త కథ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో తన అందాన్ని తనివి తీరా చూసుకుంటూ మురిసి ముద్దయిపోతోంది మనోజ్ఞ. నర్గిస్ పువ్వుల్లాంటి అరముత కళ్ళు, కుడి చెక్కిలికే ముద్దొచ్చేలా ఎడమ చెక్కిలి మీద ముచ్చటైన నువ్వు గింజంత నల్లని పుట్టుమచ్చ, విల్లులా వంపు తిరిగిన దొండపండు పెదాలకు మరింత వెన తెచ్చే లేత గులాబీ రంగు లిప్స్టిక్, చెవులకు తళతళ మెరిసే లవ్ సింబల్ హ్యాంగింగ్స్, అమృతంలో అరవిందాలను రంగరించి చేసినట్లున్న నిలువెత్తు ప్రతిబింబాన్ని ఎంత చూసుకున్నా తనివి తీరడం లేదు. ఈ స్పెషల్ గెటప్లో తను చూశాడంటే అనిరుద్ మంత్రముగ్ధుళ్ళ మైమరచి మాటరాని మౌనమైపోతాడేమో. ఆ ఊహకే ఆమె గులాబీ లిప్సు విలాసంగా విచ్చుకున్నాయి. 4 ఏళ్లు కాలేజీలో కళ్ళు జిగేల్మనే ఎన్నో అందాలు జిలేబీ జాంగ్రీలా ఊరిస్తున్న రవ్వంత చలించని అపరప్రవరాఖ్యుడు తనకు ప్రపోజ్ చేయబోతున్నాడంటే ఆ ఊహే చెప్పలేనంత థ్రిల్లింగ్గా ఉంది. అమ్మ దొంగ, మనసులో ఇంత ఇష్టాన్ని పెట్టుకుని ఎప్పుడు పలకరించినా నీ సొమ్మంతా పోయినట్లు మొహం తిప్పుకోవడం తప్ప స్మాల్ స్మైల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో ప్రేమంతా ఒలకబోస్తూ ఈ లవ్ లెటర్ రాసావా? డైరెక్ట్గా ఇచ్చే ధైర్యం లేక మా ఇంటి గేట్లో పడేలా చేసి ఏమీ ఎరగని అమాయకుల్లా వెళ్ళిపోయావు. నువ్వెంత జెంటిల్మ్యాన్వో నాకు తెలుసు. కాబట్టే నీ ఫస్ట్ క్రష్ నేనే, డౌట్ లేదు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంత పొయిటిక్గా లవ్ లెటర్ రాసావంటే పైకి కనిపించవు కానీ నీలో మంచి రొమాంటిక్ యాంగిల్ ఉందన్నమాట. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్తే నా ఫ్రెండ్ నవ్య అస్సలు నమ్మలేదు తెలుసా. రేపు మన పెళ్లి వార్త వింటే షాక్ అవుతుందో కుళ్ళుకుంటుందో. అది ఎలా ఏడిస్తే ఏంటి? నేను మాత్రం అందంగా ముస్తాబై నీ రాక కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాను. అబ్బా, నీకెలా ఉందో కానీ నాకు మాత్రం పిచ్చ ఎగ్జైటింగ్గా ఉంది. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఎంతకీ గడవడం లేదు బాబు. ఈ విరహం ఇంకెంతసేపు భరించాలి? త్వరగా వచ్చేయచ్చు కదా. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ సో మచ్. వావ్, మళ్ళాగి మన పేర్లు కూడా భలే తమాషాగా మ్యాచ్ అయ్యాయి కదూ. రేపు పెళ్ళయ్యాక ఇలాగే పిలుస్తాను. నీకు ఓకేనా? మనసు ఊహల పల్లకిలో ఊరేగుతుంటే పట్టలేని తమ్మకంతో మరోసారి టేబుల్ మీదున్న కవర్ తీసి ఓపెన్ చేసింది. 2 కళ్ళు అక్షరాల వెంట రేసుగుర్రాల్లా పరిగెత్తసాగాయి. డియర్ మను, ఇంత చనువుగా సంబోధిస్తున్నందుకు మరోలా అనుకోకే. మన మధ్య అట్టే పరిచయం లేకపోయినా మానసికంగా నువ్వు నాకెంతో సన్నిహితురాలివన్న విషయం నేనెవరో తెలిస్తే నీకు వెంటనే అర్థమైపోతుంది. అందుకే ముందే చెప్పేస్తున్నాను. అనిరుద్. గత 3 ఏళ్లలో నీకు ఎప్పుడైనా ఈ పేరు గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఆ నమ్మకమే నన్ను ఈ లెటర్ రాసేలా చేసింది. నిన్నట్టే టెన్షన్ పెట్టకుండా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. కాలేజీలో ఆడపిల్లలకు ఆమడ దూరంలో ఉండే నేను ఓ మధ్యతరగతి యువకుడిగా అమ్మా నాన్న, చదువు, ఉద్యోగం వీటి గురించి తప్ప ప్రేమ, పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. బట్ ఆ రోజు ఫ్రెషర్స్ పార్టీలో నిన్ను చూసిన క్షణం అనూహ్యంగా ఓ పెద్ద ప్రేమ సునామీ వెల్లువై పొంగి నన్ను నిలువెల్లా ముంచెత్తింది. ఫ్యూచర్లో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, నా జీవితం నీతోనే ముడిపడాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. కారణం, అందరూ అందాన్ని కళతో చూస్తారేమో, నేను మాత్రం మనసుతో చూశాను. అందుకే నువ్వు నాకు అంతగా నచ్చేశావు. ఆ రోజు నుంచి నువ్వు ఎదురైనప్పుడల్లా పలకరించాలని, పరిచయం పెంచుకోవాలని ఎంతగానో అనిపించేది. కానీ నువ్వు ఏమనుకుంటావోనన్న భయం, సంకోచం. ఆ తర్వాత నేనంటే ఇష్టపడుతున్నట్లు నీ చూపులు చెప్పగానే చెప్తుంటే నాది వన్ సైడ్లో కాదని తెలిసిపోయింది. ఆ రోజు నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విషయం తెలియగానే ఫ్రెండ్స్ అందరితో పాటు నువ్వు అభినందించావు, గుర్తుందా? ఆ క్షణాల్లో నీ కళ్ళలో దోబూసులాడిన అభిమానం, ఆనందం నా ప్రపోజల్ తప్పక యాక్సెప్ట్ చేస్తావన్న ధైర్యం కలిగించాయి. కానీ నీ చదువు పూర్తయ్యే వరకు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనిపించి ఆగిపోయాను. కాలేజీ నుంచి బయటకు వచ్చిన నీ తలుపులు నన్ను నీడల్లా వెన్నంటే ఉన్నాయి. ఆ భగవంతుడు మనిద్దరికీ ముందే రాసిపెట్టాడని సిక్స్త్ సెన్సు పదే పదే ధైర్యం చెప్తూనే ఉండేది. కాలేజ్ నుంచి బయటకు వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాక కూడా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదన్న ఆరాటంతో ఫ్రెండ్ ద్వారా
మీ ఇంటి అడ్రస్తో సహా అన్ని డీటెయిల్సు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ముందు జాగ్రత్తగా మీ పక్క రోడ్లోనే 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనేసి మా అమ్మ, అక్క నా పెళ్లి గురించి తొందరపడుతున్నా నీ స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు ఏవో సాకులు చెప్పి వాయిదా వేస్తూ నీకు చేరువయ్యే శుభఘడియ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. కోపం తెచ్చుకోనంటే ఇంకో విషయం చెప్పనా? రోజులో ఒక్కసారైనా నిన్ను చూడకపోతే ఆ నైట్ అంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్. అందుకే గమనించావో లేదో ఏదో ఒక టైంలో నువ్వు కంటపడే వరకు ఆ లైన్‌లో బండి మీద చక్కర్లు కొడుతూనే ఉండేవాడిని. నీకు బీటెక్‌లో డిస్టింక్షన్ వచ్చిందన్న శుభవార్త తెలిసాక లైన్ క్లియర్ అయిందని సంబరపడుతూ నా మనసులో నువ్వున్నావన్న సంగతి మా వాళ్ళకు చెప్పేద్దామనుకుంటుండగా మీ అమ్మా, నాన్న నీకు త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలిసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? ఇక ఆలస్యం చేస్తే నాకు దక్కవేమోనన్న భయంతో ఈ మూగ ప్రేమకు స్వస్తి చెప్పి అక్షరాల రూపంలో నా మనసును నీ ముందు తేటతెల్లంగా పరిచేస్తున్నాను. తొలిసారి రాస్తున్న ప్రేమలేఖ ఎంత కష్టపడ్డానో తెలుసా? ప్రియురాలికి 2 అక్షరాల ప్రేమను వ్యక్తపరచడం కంటే ఓ ప్రబంధ కావ్యం రాయడమే సులువని నాకు ఈరోజే తెలిసింది. ఎనివే, ఎలాగో కంప్లీట్ చేశాను కానీ నీకెలా అందించాలన్నదే నా ప్రాబ్లం. పూర్వంలా ప్రేమికుల మధ్య రాయబారాలు నడిపే హంసలు, చిలుకలు ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి తప్పో ఒప్పో మా అక్క కొడుకు 5 ఏళ్ల చింటూ హెల్ప్ తీసుకోక తప్పలేదు. నిన్న వాడికో డైరీ మిల్క్ చాక్లెట్ కొనిచ్చి నేను మీ వీధి చివర నిలబడి దీన్ని గేట్ లోపల పడేసి విసిరేయమని బ్రతిమాలుకున్నాను. ఆ గడుగ్గా ఇచ్చటికలో పని కానిచ్చేశాడు. ఈ పాటికి నీకు అందే ఉండాలి. ఒకవేళ నీకంటే ముందు మీ పేరెంట్స్ చూసినా నో ప్రాబ్లం. వాళ్ళకి నా మాటగా చెప్పు, నాది ఆకతాయి అల్లరి కాదు, త్వరలో మా అమ్మ నాన్న మీ ఇంటికొచ్చి మన పెళ్లి విషయం మాట్లాడతారని. ఈలోపే ఇదంతా ఏంటని ఆశ్చర్యంగా ఉందా? ఎలాగో రేపు వాలంటైన్స్ డే కదా, సరదాగా నిన్నలా నెక్లెస్ రోడ్ వరకు తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తే అది లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుందని నా ఆశ, ఆకాంక్ష. దయచేసి కోఆపరేట్ చేస్తావు కదూ? ఓకే, రేపు మీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని ఈవినింగ్ 5 కల్లా రెడీగా ఉండు. రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను. ఓకేనా? నిన్ను మనసారా కోరుకుని నీ కలల రాకుమారుడు వచ్చేలోగా అతడందించిన ప్రేమలేఖను చివరాఖరిగా సెంచరీ పూర్తి చేసి ఆనందంగా నిట్టూరుస్తూ అంతలోనే మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించేసరికి ఆతృతగా బాల్కనీలోకి పరుగు తీసింది మనోజ్ఞ. కథ విన్నారు కదా, ముగింపు త్వరలోనే వస్తుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.